హైదరాబాద్‌లోని అత్యంత తీవ్రమైన విషాదం మాట. ఇప్పుడు నేను చెప్పబోయే విషాదం గురించి విన్న తర్వాత 100% మీరు భయభ్రాంతికి గురవుతారు. ఎందుకంటే చాలా దారుణమైన విషయాలున్నాయి దీంట్లోని. చాలా దారుణమైన సంఘటనలు కూడా జరిగాయి. ఆ విషయాలన్నీ ఏమిటి? ఎందుకంత అలా జరిగింది? ఎవరిదో తప్పిదం? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా అయితే హైదరాబాద్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పబోయే ఈ విషయాలను విన్న తర్వాత 100% మీరు జాగ్రత్తగా ఉంటారనిపిస్తుంది నాకు. అసలిదంతా ఏం జరిగింది? ఎలా జరిగింది? అసల ఎక్కడ వాసు ప్రాంతాల్లో అందరూ కూడా ఇలా చేస్తా ఉన్నారు అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరుగుతుందంటే ప్రెజెంటు చాలామంది వాళ్ళ యొక్క ఒళ్ళు మర్చిపోయి ఉంటున్నారన్నమాట. ఎలా అంటే సోషల్ మీడియాలోని బాగా బిజీ అయిపోతా ఉన్నారు. సోషల్ మీడియాలోని ఎవరైతే వ్యక్తులు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తా ఉన్నారో, సపోజ్ ఒక ఫిట్‌గా ఉండి, గ్లామరస్‌గా ఉన్న వ్యక్తులు ఎవరైనా గాని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే అది ఇన్‌స్టాగ్రామ్ అవ్వండి లేదా ఫేస్‌బుక్ అయినా అవ్వండి. పంపించిన వెంటనే చాలామంది ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారన్నమాట. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ మరుసటి రోజు నుంచి అయితే ఈ చాటింగ్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఏ విధంగా అయితే మెసేజ్‌లు పెడతా ఉంటాడు. మీరు మీతో నేను ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నాను. మీరు చాలా బాగున్నారు. మీరు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఇటువంటి బూట కబుర్లు మాట్లాడుకుంటూను ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మీకు మెసేజ్‌లు పెడతా ఉంటాడన్నమాట. ఇలా మాయ మాటలు చెప్పుకుంటూ మెసేజ్‌లు పెడతా ఉంటాడు. ఇటువంటి క్రమంలోనే చాలామంది అటువంటి వ్యక్తుల్లోని బుక్ అయిపోతున్నారు. అంటే అటు మగవాళ్ళైనా గాని, ఇటు మహిళలైనా గాని ఈ విధంగా బుక్ అయిపోతున్నారన్నమాట. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్‌లో అటువంటి పెద్ద సంఘటన జరిగింది. ఈ సంఘటనలోని కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా కొంతమంది మహిళలు నగ్నంగా వాళ్ళ యొక్క వీడియోలు అతని చేతిలోకి ఇచ్చేసారన్నమాట. చూడండి నిజంగా కనీసం కామన్ సెన్స్ కూడా లేదు కొంతమందికి. అటువైపు వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? అసల ఆ వ్యక్తికి మనం మహిళలం కదా! ఆ వ్యక్తికి మన శరీరం ఏదైతే ఉందో అది న్యూడ్ వీడియోస్ అన్నీ కూడా అతని చేతికెళ్తే ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంటది అనే అవగాహన కనీస అవగాహన లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితోటి హోటల్‌కెళ్ళిపోవడం, ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇతను మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడన్నమాట. చూడండి ఎంత దారుణంగా స్టార్ట్ చేశాడు. మినిమమ్ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఈ విధంగా అయితే బుక్ అయిపోయారన్నమాట. ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోద్దన్నమాట. ఏ విధంగా అంటే ఈ వ్యక్తి ఏ విధంగా వలలో వేసుకున్నాడు అనేది మీకు అర్థమైపోద్దన్నమాట. ఎందుకంటే సాధారణంగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన మాత్రానే అంత తొందరగా మహిళలు రారు. కానీ ఇక్కడ ఇతని దగ్గర ఒక మంచి ఇది ఉందన్నమాట. అంటే ఇతని దగ్గర ఒక మంచి ప్లానింగ్ ఉందన్నమాట. ఆ ప్లానింగ్ ఏంటన్నది మీకు చెప్తానన్నమాట. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తి దగ్గరికి ఈ విధంగా మహిళలు వస్తా ఉన్నారో, ఈ మహిళలు న్యూడ్ వీడియోలు గట్టా తీసి నగ్నంగా ఉన్నట్టు ఫోటోలు గట్టా తీసి ఆ తర్వాత ఆ మహిళలకు ఫోను చేసి రివర్స్‌గాను ఫోను చేసి మీరు డబ్బులిస్తారా? లేకపోతే ఆ వీడియోసు, ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా నేను వాట్సాప్‌లో పెట్టమంటారా? అని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంట. చూడండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో మహిళలు. చాలామంది మహిళలు వాళ్ళ అమాయకత్వాన్ని చూసి చాలామంది మగవాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళని మోసం చేయడానికి రెడీగున్నారు. అయితే కొంతమంది మహిళలు వాళ్ళ అమాయకత్వంతోటి వాళ్ళ వలలో పడిపోతా ఉన్నారు. ఇందాక చెప్పాను కదా నేను అతని దగ్గర ఒక మంచి ప్లానింగ్ ఉందని. ఆ ప్లానింగ్ ఏంటంటే అతను ముందుగా ఏంటంటే మాట్లాడినప్పుడు ఎవరైతే బాగా ఆర్థిక పరంగా కొంచెం చితికిపోతారో, ఆర్థిక పరంగా చితికిపోయే వాళ్ళకి ఉద్యోగాలు గట్టా కావాలో వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి మాట్లాడతాడన్నమాట. కనెక్ట్ అయ్యి మాట్లాడి వాళ్ళతో ఏం చెప్తాడంటే, "నేను హైదరాబాద్‌లో ఉన్నాను. హైదరాబాద్‌లో ప్రెజెంట్ అయితే మంచి పొజిషన్‌లో ఉన్నా. నేను చాలా మందికైతే ఉద్యోగాలను ఇప్పిస్తాను. మీరు హైదరాబాద్ రండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు నేను ఇప్పిస్తా" అని చెప్పేసి మాయమాటలు చెప్తా ఉన్నాడు. సో, ఇటువంటి మాయమాటలు చెప్పినోడు పాపం కొంతమంది మహిళలేంటి హైదరాబాద్ ఎళ్తే నాకు ఏదైనా పని కల్పిస్తాడేమో, ఆర్థిక పరంగా అయితే నాకు మంచిగా లేదని చెప్పేసి కొంతమంది ఇలా రెడీ అవ్వి కొంతమంది ఎళ్తా ఉన్నారు. సో, అంతేకాకుండా కొంతమంది హైదరాబాద్ ప్రాంత వాసులే వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్ కావాలి కాబట్టి కొంతమంది అతని మాటలు వినేసి అతను ఎక్కడైతే పిలుస్తున్నాడో అక్కడికెళ్తా ఉన్నారన్నమాట. ఆల్రెడీ మంచిగా ఉండి చాటింగ్ గట్టా చేస్తా ఉన్నాడు. ఈ విధంగా చాటింగ్ గట్టా చేస్తా ఉంటుంటే అతను ఆ వ్యక్తి మంచోడని చెప్పేసి హోటల్ గట్టా ఎళ్తా ఉన్నాడు. అక్కడికెళ్ళిన తర్వాత మాయ మాటల్లోని ఆళ్ళనైతే ఆ భ్రమలో దింపేసి లాస్ట్‌కి ఈ వీడియో అదే విధంగా ఫోటోలు గట్టా తీసి ఆ తర్వాత వాళ్ళకి రివర్స్‌గా ఇయి పంపించి వాళ్ళకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడన్నమాట. ఏం చెప్తున్నాడంటే మీరు 2,00,000 1,00,000 ఇలా ఇస్తే గాని నేను వదలను. లేని పక్షంలో ఈ వీడియోలు అదేవిధంగా ఈ ఫోటోలన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెడతా అని చెప్పేసి క్లియర్ కట్‌గా అయితే అతను బెదిరిస్తా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోనే ఆ వ్యక్తి ఏ విధంగా దొరికాడంటే చూడండి ఒకసారి. ఎందుకంటే చాలా పకడ్బందీగా అయితే ఒక మహిళ ప్లానింగ్ ఏసి మరీ అతన్ని పట్టుకుందన్నమాట. ఇటువంటి క్రమంలోనే తను మోసపోయానని తెలిసిన తర్వాత తను ఏం చేసిందంటే ఆ అమ్మాయి, సరే మళ్ళీ ఇంకోసారి నీతో కలవాలని చెప్పేసి ఆల్రెడీ పోలీస్‌కి కంప్లెయింట్ చేసిందన్నమాట. కంప్లెయింట్ చేసి
నిన్ను కలవాలనిపిస్తున్నందుకు నాకు నేను వస్తున్నానని చెప్పేసి పలానా హోటల్‌కి రా అని చెప్పేసి పిలిచిందంట. ఇలా పిలిచినప్పుడు అతను కూడా వచ్చాడు. ఈవిడ కూడా ఎళ్ళింది. ఎందుకంటే ఆల్రెడీ అతని దగ్గర న్యూడ్ వీడియోస్ అదేవిధంగా న్యూడ్ ఫోటోలు ఉన్నట్టుగా గమనించింది. ఈ మధ్య కాలంలోనే ఆ వ్యక్తి కూడాను ఈమెని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడన్నమాట. బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతా ఉంటుంటే ఎవరైతే ఈమె ఉందో ఈమైతే కొంచెం మంచిగా మాట్లాడి, కొంచెం ప్రేమగా మాట్లాడి పలానా లాడ్జ్‌కి రా ఇస్తా అని చెప్పి తీసుకొచ్చిందన్నమాట. తీసుకొచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అతను పట్టుకొని అతని దగ్గర సెల్ ఫోన్‌లు గట్టా తీసుకొని మొత్తం సెల్ ఫోన్‌లన్నీ కూడా తనిఖీ చేసి విస్తృతంగా చూస్తే కనీసం 5, 6 మహిళల యొక్క న్యూడ్ వీడియోస్ అదేవిధంగా నగ్న ఫోటోలు ఉన్నాయండి. చూడండి ఒకసారి. అది కూడాను వీళ్ళెవరంటే డిగ్రీ చదువుకొని, గ్రాడ్యుయేట్ చదువుకొని అక్కడ ఏదో కోచింగ్ తీసుకుందాం అని చెప్పేసి ఉద్యోగరీత్యా చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ ఎళ్ళాడంట అతను. ఆ వ్యక్తి ఊరు కూడా తెలంగాణ కాదు మన ఆంధ్రానే. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి అంట అతను. ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి అక్కడ కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు ఏదైనా వేటలో ఉన్నాడన్నమాట. ఆ ఉద్యోగాలు చేసుకుందాం అని చెప్పేసి కోచింగ్‌కెళ్ళిన వ్యక్తి ఈ విధంగా అయితే మహిళల్ని మోసం చేసి సోషల్ మీడియాలోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించి ఈ విధంగా వలలో దింపి ఆ తర్వాత ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెడతా ఉన్నాడంట. చూసారు కదా! ఈ విధంగా అయితే 100% చాలామందిని మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కొంతమంది మహిళలు మరి ఏంటో తెలీదు. అటువైపు వ్యక్తి నిజంగా మంచోడో కాదని గమనించలేకపోతున్నారన్నమాట. అపరిచిత వ్యక్తులతోటి స్నేహాలు చేసేస్తా ఉన్నారు. అపరిచిత వ్యక్తులతోటి ఇలా చాటింగ్‌లు చేసేస్తా ఉన్నారు. వాళ్ళు పిలుస్తుంటే ఎంత దూరమైనా ఎళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికెళ్ళిపోతా ఉన్నారు. ఆ తర్వాత సర్వమొత్తం ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తుంటే లబోలు, దిబోమని ఏడుస్తా ఉన్నారు. కొంతమందైతే సిగ్గుతో ఎవరితో చెప్పుకోకుండా వాళ్ళు ఎంత అడుగుతుంటే అంత డబ్బులు ఇచ్చుకుంటా ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి ఈ విధంగా అయితే పట్టిస్తా ఉన్నారన్నమాట. నేటి సొసైటీలో చాలామంది వ్యక్తులు ఈ విధంగా తయారయ్యారు. అటు మగవాళ్ళైనా గాని, ఇటు మహిళలైనా గాని చాలా షార్ట్ కట్‌లో డబ్బులు సంపాదించేయాలి. చాలా మందిని మోసం చేయాలి. కొంతమంది అమాయకులు ఉన్నారు. వాళ్ళందరిని కూడా మనం వలలో పెట్టుకోవాలి. అటువంటి అమాయకుల నుంచి మనం డబ్బులు దండుకోవాలని చెప్పేసి చాలామంది ప్రీ ప్లాన్‌తో అయితే ఇటువంటి వలలు వేస్తా ఉంటారన్నమాట. వాళ్ళని మీరు గమనించాలి. గమనించలేని పక్షంలోని 100% ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు మునిగిపోతారన్నమాట. మీ ఆర్థిక పరిస్థితి కుదేలైపోద్ది. మీ ఇంట్లో తెలిస్తే పరువు పోతది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. మొత్తం డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకా లాస్ట్‌కి ఏం చేయలేని పరిస్థితిలో చనిపోవడమే ఇంకా శరణం అని చెప్పేసి ఇంకా ఆ డిసిషన్ తీసుకునే పరిస్థితిలోకెళ్ళిపోతారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను తగు జాగ్రత్తగా ఉండండి. రీసెంట్‌లీగానే ఒక సిట్యుయేషన్ కూడా జరిగింది. ఇదే విధంగా జరిగిందన్నమాట. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అంటే ఇక్కడ మహిళ మోసం చేసింది. అటువైపు ఉన్న వ్యక్తి ఏమో రైల్వే ఉద్యోగి. రైల్వే ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసుకొని నేను కనీసం ఒక 5, 6 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాను. నిజమనుకున్నాను నన్ను ప్రేమిస్తుందని. కానీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి ఆల్రెడీ పెళ్లయింది. నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని తీసేసుకొని ఆ తర్వాత పెళ్లి లేదు, గిల్లి లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అది రివర్స్‌గా అయితే నేను కేస్ పెడతా అంటుంది. ఈ విధంగా మోసపోయానని చెప్పేసి ఆ వ్యక్తి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో సెల్ఫీ వీడియో తీసుకొని ఎవరైతే ఈ మహిళ ఉందో ఈ మహిళ గురించి పాపం చెబుతూ, ఏడుస్తూ ఇదే నా ఆఖరి చివరి వీడియో కాల్ అని చెప్పేసి పాపం ఆ కాల్ అయితే పక్కన పాపం ఆ వ్యక్తి అయితే ఆ మరుసటి క్షణమే చనిపోయాడన్నమాట. ఇదంతా కూడా వార్తల్లో బాగా వైరల్ కూడా అయింది. చాలామంది మహిళలు ఈ విధంగా ఉన్నారు. తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తా ఉన్నారు. మహిళలే కాకుండా మగవాళ్ళు కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లీగా మ్యాట్రిమోనిలోని సీఈఓ అని చెప్పుకొని ఒక వ్యక్తి ఇదే విధంగా అయితే 40 మంది మహిళల్ని తీసుకొని అంటే కొంతమంది భర్తలు లేకుండా విడోస్‌గా ఉంటారు కదా మహిళలు. భర్త కావాలని చెప్పేసి వస్తా ఉంటారు. అంతేకాకుండా చాలామంది లేట్‌గా పెళ్లవుతూ ఉంటదన్నమాట. చదువులు లేకపోతే ఇంకే ఏ కారణాలతోటి పెళ్లి అవ్వక ఉండిపోతారు 30 సంవత్సరాల దాకా. అటువంటి మహిళలందరూ కూడా తీసుకొని ఆ వ్యక్తి బాగా వాడుకొని ఆళ్ళ దగ్గర డబ్బులు గట్టా డిమాండ్ చేసి ఆ తర్వాత వాళ్ళు వదిలేసి పారిపోవడం. అంటే 2 నెలల కోసం పెళ్లి చేసుకోవడం, వాళ్ళ దగ్గర 2, 3 లక్షలు లాక్కోవడం, పారిపోవడం. అలాగా 40 మందిని మోసం చేసాడు ఆ వ్యక్తి. అంటే చూడండి ఒకసారి ఏ విధంగా ఈ సొసైటీలో మహిళలు ఏ విధంగా ఉన్నారో చూడండి ఒకసారి. ఎంత అమాయకత్వంగా ఉన్నారో చూడండి. మోసపోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. మోసం చేయడానికి ఆల్రెడీ రెడీగా ఎవరైతే ప్రీ ప్లాన్‌లో ఉన్న వ్యక్తులు ఎవరో ఉన్నారో ఆళ్ళనే నమ్ముతున్నారు ఎళ్లి. అంటే గొర్రె వెళ్లి కసాయివాడిని నమ్మినట్టు సేమ్ అదే విధంగా మహిళలు మోసం చేసేవాడిని నమ్ముతారన్నమాట ఎళ్లి. సో, ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి సొసైటీలోని. అందుకే ప్రతి ఒక్క మహిళ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలోని మీకే ప్రమాదం. ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే కొంతమంది ఇది సిగ్గుతోటి ప్రాణాలు కూడా తీసుకునే అవకాశాలుంటాయి. అందుకనే చెబుతాననమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు పుట్టుకొస్తూ ఉంటారు. సో, దీని మీద మీకేమనిపిస్తుంది? అది కామెంట్ చేయండి.
నేటి సొసైటీలోని ఈ విధంగా అమాయకులు నేటి సొసైటీలోని ఈ విధంగా మహిళలు ఎందుకు మోసపోతున్నారు? సదరు అటువంటి సద ఎదురు అపరిచిత వ్యక్తుల్ని ఎందుకు అంతలాగా నమ్ముతూ ఉన్నారు? వీళ్ళకి తెలియట్లేదా? వీళ్ళకి ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్, ఆ వ్యక్తి ఒకవేళ ఆ వ్యక్తితో వెళ్తే గనక మనల్ని మోసం చేస్తా అని చెప్పేసి భయం లేదా? అనే విధంగా అయితే మీకేమైనా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వచ్చి వీడియో చూసి ఈ కామెంట్స్ గట్టా చదువుతారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తదన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.